తెలుగులో మాట్లాడతాను. ఇది ఎవరి తాత ఆస్తి? హబీబుల్లా ఖాన్ మన తాత ఆస్తి. అవునా కాదా? 75 ఎకరాలు, 78 ఎకరాలు అఫీషియల్ గా, అనఫీషియల్ గా 78 ఎకరాలు, అఫీషియల్ గా 72 ఎకరాలు. మన తాతల ఆస్తిని 78 ఎకరాలు దారాదత్తం చేస్తామంటే మనం ఇక్కడ చూస్తామంటే కేవలం ఈ మాత్రం ప్రోగ్రాం చేస్తే ఎవరిని సంతృప్తి పరచడానికి, ఎవరిని అసంతృప్తి పరచడానికి కార్యక్రమం చేస్తామని నాకైతే మనసులో మెదులుతా ఉంది. మనం చంద్రబాబు నాయుడు గారిని అనకూడదు, లోకేష్ గారిని అనకూడదు. తీసుకున్నది ఎవరు? మరి ప్రభుత్వాలే తీసుకుంటున్నవి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, ఇది ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి పోరాటం ప్రభుత్వం మీద చేయాల్సిందే. అది అధికార పార్టీ అయినా సరే, ప్రతిపక్ష పార్టీ అయినా సరే మేము చెప్తా ఉన్నాము. లోకేష్ గారు, ఓఎస్టీ గారే ఇది లెటర్ వదిలారు. లోకేష్ గారు, మిమ్మల్ని విన్నవిస్తా ఉన్నాము, మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాము. మీ తాతగారి ఆస్తి నారావారిపల్లిలో, మీ తాతగారి ఆస్తి నారావారిపల్లిలో ఏమన్నట్టు ఉచితంగా ఇచ్చుకోండి తప్పించి అంజుమన్ ఆస్తి మీ తాత ఇచ్చిన చెప్తా ఉన్నారు. మీ తాత ఆస్యాన్ని మంగళగిరిలో ఉండి ఇచ్చుకోండి తప్పించి ముస్లింల హక్కుల కోసం, అభ్యున్నతి కోసం ఇచ్చిన అంజుమన్ స్థలాన్ని ఇవ్వడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారని చెప్తా ఉన్నాము. సిపిఐగా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఆనాడు ఎన్ఆర్సీలో కూడా మీకోసం మేము నిలబడ్డాము, వక్ఫ్ బోర్డులో కూడా మీకోసం నిలబడ్డాము. ఈ రోజు అంజుమన్ లో కూడా మేము మీ ముందుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.